హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ. ఇండియా వస్తే కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండే అన్ని సాధిస్తాను చూడు. హ్మ్. బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను అదే ఫారెన్ లో ఒకటి కంటాను, బ్రదర్ నేను థాయిలాండ్ లో కంటాను. చెప్పేదేంటంటే సో మొత్తానికి నాన్ వెజ్న నాకు తెలిసి ఇప్పుడు ఇండియాకి రాకపోవడమే బెటర్. ఎందుకంటే మొన్నటి వరకు నాన్ వెజ్నాకి అసలు భారతదేశంలో చాలామంది అభిమానులు ఉండేవాళ్ళు. అసలు ఎంత అభిమానం అంటే ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే అక్కడి నుండి ఊరేగింపులో తీసుకెళ్లాలని కూడా చాలామంది ప్లాన్ చేశారు. అంతలా అభిమానం ఉండింది నాన్ వెజ్న మీద. ఆయన అసలు ఆ ప్రతి వీడియో మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి నాన్ వెజ్నాకి. అంత బాగా ఆయన పాపులర్ అయ్యారు. అలాంటి వ్యక్తి అనవసరంగా శివాజీ గారు మాట్లాడిన మాటల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అవ్వడమే కాదు, ఆ, ఎంత దిగజారి మాట్లాడాడంటే అసలు మొత్తం ఇక కంప్లీట్ మొత్తం ఎవరైతే ఈ అభిమానులు ఉంటారో లేకపోతే ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అసహించుకునేలా ఆయన మాట్లాడారు. అంటే నాకు అనిపిస్తుంది ఈ కొంచెం నేను పాపులర్ అయిపోయానను లేకపోతే ఒక దాన్నేమంటారు ఫేమ్ వచ్చేసాక వాళ్ళకి నిజంగా బ్రెయిను అసలు పీక్స్‌లో ఉంటదనమాట. కళ్ళు నెత్తినెక్కుతాయి అంటారు గదా! అలా ఉంది నాన్ వేసిన పరిస్థితి ప్రస్తుతం. ఆయన అసలు శివాజీ గారన్న మాటల్ని శివాజీ గారిని నా కొడుకులనడము, లేకపోతే ఇష్టం వచ్చినట్లు అబ్బబ్బబ్బా! మామూలు బూతులు గాదు. శివాజీ గారి ప్లేస్‌లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నారు మరి వెతికి మరి అక్కడికెళ్ళి మరి ఆయనకి తగిన గుణపాఠం చెప్పేవారు. అంతలా విరుచుకుపడ్డారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నాకే చాలా కోపం వచ్చింది. మేబీ శివాజీ గారు వాళ్ళు ఆయన చూసిన తర్వాత ఆయన ఏమనుకున్నారో ఏమో పాపం. నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆయన ప్రస్తుతం. ఏం చెప్పినా, ఏం చేసినా ఆయనకి మొత్తం యాంటీ అయిపోతుంది కాబట్టి. సో, కేవలం శివాజీనే కాదు. ఈవెన్ గరిక్కపాటిని కూడా గెలికేసాడు ఈ మూర్ఖుడు. ఆ గరిక్కపాటి గారిది కోయాలంట కాయలు. సోషల్ మీడియాలో ఒక్కసారి నాన్ వెజ్‌న గురించి ఏం మాట్లాడుతున్నారో నాన్ వెజ్ ఈ వీడియో గనుక నువ్వు చూడవులే. ఒకవేళ చూస్తున్నట్టయితే ఒకసారి సోషల్ మీడియాలో చూసుకోరా బాబు. నిన్ను అసలు మామూలు చెడుగుడు ఆడుతున్నారు. సోషల్ మీడియా వరకు ఎందుకు నీకే తెలిసుంటది ఈ పాటికి. మొన్నటి వరకు ఎంతమంది నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో. ఇప్పుడు ఎంతమంది తగ్గారు. మొన్నటి వరకు నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంతుండేవారు. ఇప్పుడు ఎంతకి తగ్గిపోయారు. ఒక్కసారి నువ్వు చూసుకో. అనాలిటిక్స్ ఉంటాయి కదా, వాటిలో వెళ్ళి చెక్ చేసుకో ఎంతమంది మొత్తం వ్యతిరేకిస్తున్నారు నీకన్నా తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇండియాని గెలికేశారు. అసలు మొత్తం కంప్లీట్ ఇండియన్స్ని మొత్తం గెలికేశారు. మొన్నటి వరకు ఎస్ నాన్ వెస్ట్ని కొంత సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉండే, ఒక 40% వరకు కూడా ఉండే. అవును, నాన్ వెస్ట్న మాట్లాడిన దాంట్లో తప్పేంటి అని చెప్పేసి. ఇప్పుడు మొత్తం ఇండియాని మొత్తం గెలికేశాడు. ఇండియా అంత వరెస్ట్ లేదంటాడు ఈయన. అసలు భవిష్యత్తులో నేను ఇండియాకి రాను, ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయిపోతాను అన్నట్టు ఈయన మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆ మాటలు వినండి. ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఇప్పుడు మొత్తం ఈ కేవలం కన్నా బయట నుండి నేను ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండే అన్ని సాధిస్తాను చూడు. బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పుడితే రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. నేను అదే ఫారెన్ లో కంటాను, థాయిలాండ్ లో కంటాను. సో ఇండియా వస్తే దరిద్రం అంట. అసలు ఇండియానే దరిద్రం అంట. ఒకవేళ రేపు పొద్దున ఆయన కూతురు పుడితే రేపు చేసేస్తారంట. అంత వరెస్ట్గా ఉందా ఇండియా ఇవాళ? ఎందుకు అసలు అంత వరెస్ట్గా మాట్లాడతావు? నీకు జన్మనిచ్చిన దేశం, నువ్వు పుట్టిన దేశం, నువ్వు పెరిగిన దేశం గురించి అంత నీచంగా మాట్లాడతావా? అంత గొప్పోడు అయిపోయావా? ఇతర దేశాలు వెళ్ళు ఒకసారి. మన చుట్టుపక్కల, మన ఇండియా చుట్టుపక్కల ఉన్నాయి కదా, చాలా దేశాలు ఉన్నాయి కదా, వాటిలో వెళ్ళు. అక్కడ ఒకసారి నువ్వేదో డబ్బు ఉన్నాయి, టూర్లో లగ్జూరియస్ లైఫ్ గడుపుతున్నావు, అది బాగానే ఉంటుంది నీకు. బట్ ఒక్కసారి ఏదన్నా ఒక కంట్రీలో జస్ట్ ఒక 1 ఇయర్ ఉండి చూడు, నీకు తెలుస్తుంది అప్పుడు ఇండియా విలువ ఏంటో. నువ్వు మాట్లాడితే దాడులు అవుతాయి,
నువ్వు ఇట్లా ఈ రకంగా ఇప్పుడు ఇండియాని కించపరుచు మాట్లాడావు కదా, ఒక్కసారి పాకిస్తాన్ గురించే, లేకపోతే నువ్వు అంటున్న దుబాయ్ గురించో, నువ్వు అంటున్న ఇంకొక దేశం గురించో జస్ట్ ఒక్క చెడు మాట మాట్లాడు, కోసి కారం పెడతారు అక్కడ వాళ్ళు. ఇండియా వాళ్ళు కాబట్టి ఇంకా నిజంగా నీ మీద ఎలాంటి యాక్షన్ కానీ, లేకపోతే నీ మీద ఎలాంటి రివెంజ్ తీసుకోవట్లే. వాళ్ళు ఏదో జస్ట్ నువ్వు అందుబాటులో లేకుండా వాళ్ళు ప్రతాపం మొత్తం ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ మీద చూపిస్తున్నారు. ఇండియాలో రేపులు జరుగుతాయి అంటే నీ కూతురు పెడితే రేప్ చేసేస్తారా? అంత నీచంగా ఎందుకు మాట్లాడడం ఇండియా గురించి? ఎస్ అంటే కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు, బట్ ఇండియా అంత సేఫెస్ట్ కంట్రీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఏ దేశం ఉంది చెప్పండి? ఇండియా అంత సేఫెస్ట్ కంట్రీ. అలాంటి ఇండియాను పట్టుకొని నువ్వు నీచంగా మాట్లాడుతూ ఇండియానే దరిద్రము, నేను ఇండియాలో అడుగు పెట్టను, రాను, ఇక్కడే సెటిల్ అయిపోతాను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అసలు నిజంగా వీళ్ళంతా ఎలా ఉంటుందంటే కొంచెం ఒక స్థాయికి వచ్చేసాక, ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక ఇక నేను తోపులము, అసలు మేము తోపులము, మాకు మించిన తోపులు ఎవరు లేరు అన్నట్టు వీళ్ళు ఓ పెద్ద మేధావిలా వీళ్ళు మాట్లాడతారు. అసలు వీళ్ళు నిజంగా ఈయన ఇండియా రాకపోవడమే మంచిది నిజంగా. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, లేకపోతే మొన్న శివాజీ గారి గురించి మాట్లాడడమో, గరికపాటి గారి గురించి మాట్లాడడమో, లేకపోతే సీతాదేవి గురించి మాట్లాడడమో, ఈ మాటలన్నీ బయటకు వచ్చేసాక మనోడు ఇండియాకి రాకపోవడమే మంచిది. వస్తే మటుకు వేరేలా ఉంటుంది కథ, ట్రీట్మెంట్ ఖచ్చితంగా వేరేలా ఉంటుంది. మేబీ అదే డిసైడ్ అయ్యాడేమో, ఇప్పుడు ఇండియాకి వెళ్తే నాకు వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, ఎందుకైనా సేఫ్, మనం ఇక్కడే ఉండి హ్యాపీగా ఈ అమ్మాయిలతో తిరుగుతూ బీచ్ల్లో ఈ బికినీలు అమ్మాయిలతో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అదే డిసైడ్ అయ్యా, అదే కరెక్ట్. వస్తే మటుకు ఇప్పుడు ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది, అది మటుకు ఖచ్చితం. ఎందుకంటే ఓ పక్క హిందూ సంఘాలు, ఎందుకంటే మొన్న ఏది మన సీతాదేవి గురించి, ద్రౌపది గురించి ఆ నోటికి వచ్చినట్లు మాట్లాడినాం. అలాగే ఇప్పుడు ఇండియా గురించి మరీ నీచంగా మాట్లాడావు. నిజంగా వాళ్ళు కూడా ఈసారి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇండియాకి వస్తే వాళ్ళు కూడా ఈగర్గా వెయిటింగ్. వీళ్ళందరితో పాటు ఇప్పుడు గరికపాటి అభిమానులు, ముఖ్యంగా గరికపాటి గురించి మాట్లాడే అర్హత ఏముంది అసలు? నాన్ వేసినాకి గరికపాటి గారిని కోస్తానంటారా? అంత అహంకారమా? ఓ పెద్ద ఆయన్ని పట్టుకొని అలా మాట్లాడొచ్చా? ఆయన ముందు మనం ఎంత, అసలు నువ్వెంత అసలు? ఆయన ప్రవచనాలు ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తాయో తెలుసా? ఒకసారి తెలుసుకొని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు నాకు ఫేమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, యూట్యూబ్ నుండి నెలకి లక్షలు వస్తున్నాయని చెప్పేసి నువ్వు ఇష్టానుసారం మాట్లాడడం కాదు. మాట్లాడే ముందు ముందు ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఎప్పుడెప్పుడు ఇండియాకి వస్తావా అని చెప్పేసి. గతంలో వెయిట్ చేసేవారు, నాన్ వేసిన ఇండియాకి వస్తే ఖచ్చితంగా మనం ఇక ఘన స్వాగతం పలకాలి, పూలమాలలు లేకపోతే పూలు జల్లి మరీ ఆయన్ని స్వాగతం పలకాలని చెప్పేసి గతంలో చాలామంది వెయిట్ చేసేవారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని చెప్పేసి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, దాన్ని క్వైట్ ఆపోజిట్ చేయడానికి, నీకు గుణపాఠం ఏంటో తెలియజెప్పడానికి. అందుకే నువ్వు రానంటున్నావు, అది నీకు కూడా తెలుసు. అండ్ శివాజీ గారు మొన్నట్లో ఒక మాట్లాడితే ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ కొడుక ఈ కొడుక అని మాట్లాడతావు. ఇప్పుడు శివాజీ గారు నీ అభిమానం తెలియంగానే నేను వాక్యాలు రిటర్న్ తీసుకుంటున్నా అని చెప్పేసి మళ్ళీ ఆ వీడియో పెడతావు. అంతే, మొత్తం నీ ఇష్టం. అదేదో ఆయన్ని విభేదించు, శివాజీ గారు మాట్లాడిన దాన్ని నువ్వు విభేదించాలనుకుంటే విభేదించు, చాలామంది విభేదిస్తున్నారు. కానీ ఆ విభేదించేది కూడా కొంచెం హద్దులు ఉండాలి, కొంచెం లైన్ క్రాస్ అనేది చేయకూడదు. నువ్వు లైన్ క్రాస్ అయిపోయి నేను ఎక్కడో వేరే దేశాల్లో ఉన్నాను కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అసలు నీకైనా కరెక్ట్ అనిపిస్తుందా? నాన్ వేసిన నువ్వు ఇప్పుడు నిజంగా ఒక్కసారి ఇంకొక కొద్ది రోజులు ఆగు, ఒక 3-4 డేస్లో ఒకసారి చెక్ చేసుకో, నీ ఇన్స్టా కావచ్చు, నీ యూట్యూబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మొత్తం ఇండియన్స్ రివెంజ్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు ఖచ్చితంగా. ఈసారి సారీ చెప్పినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు సోషల్ మీడియాలో అయితే. నోటికి ఇష్టం వచ్చినట్లు గరికపాటి గారి గురించి మాట్లాడడం, సీతాదేవి గురించి మాట్లాడడం, ఇండియా గురించి మాట్లాడడం అసలు ఇష్టమైపోయింది ఇక. అంటే ఈ వర్షన్ ఇంకా చాలామంది ఏమంటున్నారంటే ఆయన వ్యూస్ డౌన్ అయ్యాయి, రీచ్ తగ్గింది కాబట్టి ఇలా కాంట్రవర్సీ మాట్లాడితే మళ్ళీ హై వ్యూస్ వస్తాయని చెప్పేసి ఆయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. వాస్తవమే కదా, అది రీచ్ డౌన్ అయింది కాబట్టి నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మళ్ళీ వ్యూస్ పెరుగుతాయి, మళ్ళీ డబ్బులు వస్తాయి అని చెప్పి.
అంటే ఇదో చిల్లర బ్రతుకులాగా నిన్ను సోషల్ మీడియాలో అందరూ కామెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఆ చిల్లర కోసం ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి. ఒకసారి చూసుకో సోషల్ మీడియాలో నీ గురించి నీ మీద వచ్చే కామెంట్స్ ఒకసారి చూసుకో. నీకే అర్థమవుతుంది. నువ్వేం తప్పు మాట్లాడుతున్నావు ఏంటి అన్నది. బెటర్ నువ్వు ఇండియాకి రాకపోవడమే బెటర్. వస్తే మటుకు నిజంగా కథ వేరేలా ఉంటాయి. ట్రీట్మెంట్ వేరేలా ఉంటది. నాకు తెలిసి రేపో మాపో నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసే అవకాశం ఉంది. చాలామంది ఈగర్‌గా దాని గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు. చూద్దాం మరి నువ్వు ఏ రకంగా దీన్ని సమర్థిస్తూ వీడియో చేస్తావో. సో, ఇది వీడియో అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.